శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చంద్రశేఖరాయ నమః. రవిశాస్త్రి అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా శుభోదయం, నమస్కారం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుస్తాయి. మరి ఈరోజు ముఖ్యంగా మీకు తెలపాలి అనేటువంటి విషయం ఏమిటి అంటే సిద్ధ యోగము కలిగించేటువంటి తిథులు. మనము గత వీడియోలో 5 రకాల తిథులు ఉంటాయి. ఏ తిథులు ఏ రోజు ఏ తిథులు మంచివి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మరి నంద, భద్ర, జయ, రిక్త తిథులు ఉన్నాయి. ఏ వారము ఏ తిథి వస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మనకు నంద తిథులు తెలుసు, పాఠ్యమి, షష్ఠి లాగా. మరి భద్ర తిథులు తెలుసు, జయతిథులు తెలుసు, రిక్త తిథులు తెలుసు. మరి నంద తిథులు ఏ రోజు వస్తే ఇంకా ఎక్కువగా శుభాన్ని ఇస్తాయి అంటే బుధవారంలో. ఈ నంద తిథులు శుక్రవారం రోజు వస్తే సిద్ధయోగాన్ని ఇస్తాయి. మరి భద్ర తిథులు బుధవారం రోజు వస్తే చాలా విశేషం. అలాగే నంద, భద్ర, జయతిథులు మంగళవారం రోజు ఉంటే అది సిద్ధయోగాన్ని ఇస్తుంది అని మనకు జ్యోతిష గ్రంథాలు తెలుపుతున్నాయి. శనివారం రోజు రిక్త తిథులు వస్తే సిద్ధయోగాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. మరి పూర్ణతిథులు గురువారం రోజు పూర్ణతిథులు ఉంటే అది అనంతమైనటువంటి సిద్ధయోగాన్ని ఇస్తుంది అని మనం తెలుసుకోవాలి. మరి కొందరు రిక్త తిథులు ముహూర్తం పెట్టాలా అనేటువంటి విషయాన్ని కూడా నాకు గతంలో కొందరు అడగడం జరిగింది. మరి ఆ రిక్త తిథులు ఏ రోజు వస్తే సిద్ధయోగాన్ని ఇస్తుంది అంటే శనివారం రోజు రిక్త తిథులు ఒక సిద్ధయోగాన్ని ఇస్తాయి. కాబట్టి ఏ వారం ఏ తిథులు ఉంటే అంటే ఎలాంటి దోషాలున్నా కూడా చిన్న చిన్న దోషాలు మనం ముహూర్తం పెట్టినప్పుడు చాలా దోషాలు చాలా రకాలుగా చూసేటువంటి విధానం ఉంటుంది. దాంట్లో మనం ఏది తక్కువైనా కూడా ఈ యొక్క యోగం ఉన్నప్పుడు ఆ దోషాలు నివారణ అవుతాయి. కాబట్టి ముహూర్తం నిర్ణయించే ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలుపుదామని తెలిపాము. ఈ విషయాలు చాలామంది జ్యోతిష్యులకు తెలిసినటువంటి విషయమే, కానీ ఇక్కడ తెలపడం ఎందుకంటే ప్రారంభంలో నేర్చుకునే విద్యార్థులకు జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి ప్రాథమికంలో అనే వారికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ యొక్క సిద్ధయోగం గురించి తెలపడం జరిగింది. ఓం నమః శివాయ.